ప్రార్థన చేయటం ప్రారంభించాడు దేవుని సన్నిధిలో. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకని మనం జాగ్రత్తగా గమనిస్తే దావీదు గారు, అయ్యా ఈ సౌలు చేతిలో నుంచి నన్ను తప్పించయ్యా, నా చుట్టూ శత్రువులు ఉన్నారు, వాళ్ళ చేతిలో నుంచి నన్ను తప్పించయ్యా అని ఈయన ఏం చేశాడంటే ప్రార్థన చేయటం ప్రారంభించాడు. దేవునికి ప్రార్థన చేసినప్పుడు, దేవుని సన్నిధిలో ఆయన కనికరం కోసం చూసినప్పుడు, ఆయన దయ కోసం చూసినప్పుడు దేవుడు ఏం చేశాడు? చివరికి ఏం చేశాడమ్మా? 34వ వచనం చదవండి. ఏం చేశాడు? ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయును, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాళ్ళు అంటే ఏంటి? దావీదు గారి కాళ్ళు అంటే ఏంటి? పాదాలు. కాళ్ళు అంటే అర్థం ఏంటమ్మా? పాదాలు. ఇప్పుడు ఆ పాదాలను దేవుడు ఏం చేశాడు? జింక కాళ్ళ వలె. అందరూ అనండి. ఏది కాళ్ళ? జింక కాళ్ళ? కుందేలు కాళ్ళ? జింక అని ఎందుకు అన్నాడు చెప్పండి? తెలుసా మీకు? జింక అని ఎందుకు అన్నాడు? జింక అని ఎందుకు అన్నాడు? ప్రపంచంలో వేగంగా పరిగెత్తగల జంతువు ఎందుకు చెప్పండి? జింక. జింక జింక ఈ జింకకు ఇంకొక మాట దుప్పి, లేడీ లేడీ, జింక లేడీ. లేడీ కాళ్ళవలే అంటాడు ఇంకో చోట. మళ్ళా కీర్తన 18లో లేడీ కాళ్ళవలే గంతులు వేయునట్లు. ఈ లేడీ జింక, ఈ జంతువులన్నీ కూడా ఎట్లా పరిగెత్తాయంట? సింహము కంటే, చెప్పాలి, సింహము కంటే వేగంగా పరిగెత్తగలవు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా సింహపు నోటిలో నుంచి, చిరుతపులి నోటిలో నుంచి, చిరుతపులి వేగాన్ని అధిగమించి స్పీడ్గా వెళ్ళి దాక్కుకోగలిగిన శక్తి లేడీకి జింకకుంది గనుక దేవుడు దావీదు గారిని ఆ విధంగా ఎప్పటికప్పుడు తప్పించుకునే మార్గాన్ని దేవుడు చూపించాడా లేదా? అమ్మా, చూపించాడా లేదా? ఎప్పటికప్పుడు తప్పించుకున్నాడు. సౌలు చేతిలో నుంచి, శత్రువుల చేతిలో నుంచి ఏం చేశాడు? ఎప్పటికప్పుడు తప్పించుకున్నాడు. తప్పించుకోవటం దేవుడు నేర్పించాడు. అందుకనే ఏ సౌలు చేతిలో పడకుండా, ఏ శత్రువుల చేతిలో పడకుండా దేవుడు ఏం చేశాడు? కాపాడి